వచ్చునా అనేంత స్థాయిలో ఎవ్రీడే నాకైతే ఒక 5-6 రోజులు రాయించినారు పాపం బిఆర్ నాయుడు గారు TV5 ఛానల్ని. నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బిఆర్ నాయుడు గారు నన్ను బూతులు తిట్టిస్తూ. గత 7-8 సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శభాష్ అని మెచ్చి క్విట్ ప్రోకో పథకం కింద బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే ఏం కాదు కదా. ఆయన గారు మమ్మల్ని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది. రోజు డిబేట్లు పెట్టేది, ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పరువులను పెట్టేది. ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. నేను చాలా స్పష్టంగా చెప్పిన బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకు ఎంతరా, నువ్వు ఏం రోడ్లలో ఉండన్నా తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ నా వెధవని రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈ రోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా. మీరు నియమించే సిట్లు, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు, సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నా. మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు, తొందరలోనే పోతాడు. జైలు ఏమన్నా కొత్తనా? నీలాంటి వాళ్లే మమ్మల్ని జైళ్లలో పెట్టేది. నా చిన్నతనంలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను. అనేక నిర్బంధాలు చూసిన వాడిని, అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా? గతంలో నేను 2006-8 అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి, ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకందరికీ కూడా తెలుసును టీటీడీలో అరాచకాల ఆ కాలం నాడు అని. ఆ రోజున ధైర్యంగా మళ్లీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను, నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నరసింహన్ను కలిసినటువంటి వాడిని నేను. తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు, ఒక నీచుడు దోపిడీదారులు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా. నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఆయనే మా ముఖ్యమంత్రి కదా, అప్పటికే మేము విభేదించి వచ్చాము, ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే. కోర్టులో పిల్లు వేశా, నిరాధారణమైనటువంటి ఆరోపణల మీద మేమెట్లా విచారిస్తామని వాళ్ళు కొట్టివేయటం జరిగింది. అప్పటికీ ఆగలేదు. నేను నడి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నా మీద విచారణ చేయించండి సిబిఐ చేతానని. అప్పుడు 10 రోజుల తరువాత సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి కుర్తాళ పీఠాధిపతి తానే స్వయంగా మేం పిలిస్తే రాలేదు, తానే స్వయంగా వచ్చి కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు, ఈయన కంటే ఎక్కువ ఎవ్వరూ కూడా హిందూ ధర్మ ప్రచారం చేయలేదు అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం మొత్తం హిందువులందరిలోనూ కూడా ఉంది అని ఆయన ప్రకటించి నా చేత నిమ్మరసం తాగిస్తే నేను ఆ రోజు విరమించటం జరిగింది. ఈ రోజును కూడా అదే సవాల్ విసురుతున్నాను బిఆర్ నాయుడు గారికి, ప్రభుత్వానికి. ఊరికేనే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగం లేదు.
వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు కరుణాకర్ రెడ్డి అనేటువంటి విమర్శకి బిఆర్ నాయుడు గారికి నా సమాధానం, మీరు ఏ రకంగా అయితే